హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ముందుగా మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. భక్తులారా, మనందరం శివరాత్రి జాగరణ, శివరాత్రి పూజ చేసే ముందు అసలు శివరాత్రి అంటే ఏమిటి, జాగరణ మనం ఎందుకు చేయాలో పూర్తిగా తెలుసుకుందాం. శివరాత్రి పూజా విధానం తెలుసుకున్న తర్వాత ఆ శివయ్యకు శివరాత్రి జాగరణ పూజ చేద్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మిత్రులారా, మీరు నా ఛానల్ని లైక్ చేస్తేనే నా వీడియో మరింత ముందుకు వెళ్తుంది. ఓం నమః శివాయ. అయితే శివరాత్రి అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన రాత్రి. ఇది మాస శివరాత్రిగా ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే చతుర్దశి రోజున వస్తుంది. అందులో పాల్గొన మాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. అయితే శివుడు తపస్సు, జ్ఞానం, నిశ్శబ్దం ప్రత్యేకం. రాత్రి అనేది మనశ్శాంతికి సరైన సమయం. అందుకే ఆ రాత్రి నిద్రను జయించి జాగరణ చేసి ఆహారాన్ని నియంత్రించి ఉపవాసం చేసి మనస్సును శివుడిపై లీనం చేస్తే అజ్ఞానం నశించి జ్ఞానం వెలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. శివ అంటే మంగళం, శుభం. రాత్రి అంటే అంధకారం. శివరాత్రి అంటే అజ్ఞానాన్ని అంధకారం నుంచి వెలుగులోకి తీసుకెళ్లే రాత్రి. ఇదే మన శివరాత్రి. ఎందుకు ఈ శివరాత్రి వ్రతం చేయాలి అంటే, ఉపవాసం ఉండి జాగరణ చేసి శివనామ స్మరణ చేస్తూ అభిషేకం చేస్తే పాపక్షమం, మనశ్శాంతి, ఇష్టసిద్ధి, చివరికి మోక్ష మార్గం కూడా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు మనం శివరాత్రి వ్రత కథ తెలుసుకుందాం. ఒకప్పుడు చిత్రబాణుడు అనే ధర్మపారాయణ రాజు ఉన్నాడు. అతడు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున ఉపవాసం చేసి రాత్రి అంతా జాగరణ చేసి శివలింగానికి అభిషేకం చేసి భక్తితో పూజించేవాడు. ఒకరోజు దేవర్షి నాథుడు రాజును ప్రశ్నించాడు, ఓ రాజా, ఈ శివరాత్రి వ్రతానికి ఇంత మహిమ ఎందుకు అని. అప్పుడు చిత్రబాణుడు తన పూర్వజన్మ కథను ఇలా వివరించాడు. ఓం నమః శివాయ. పూర్వజన్మలో అతడు సుస్వరుడు అనే పేద వేటగాడు. జీవనోపాధి కోసం అడవిలో వేటాడుతూ ఉండేవాడు. ఒకసారి శివరాత్రి రోజున అడవిలో చిక్కుకొని ఆకలితో బాధపడుతూ ఉండేవాడు. రాత్రి పులుల భయంతో ఒక బిల్వ వృక్షం మీదకి ఎక్కాడు. ఆ చెట్టు కింద అనుకోకుండా ఒక శివలింగం ఉంది. భయంతో ఆ చెట్టు ఆకులను కింద పడేస్తూ ఉండగా అవి శివలింగంపై పడ్డాయి. అతడి కళ్ళ నుంచి జారిన కన్నీళ్లు, నోటి నుంచి వచ్చిన నీరు అవన్నీ అభిషేకంలా శివలింగానికి తాకాయి. ఆకలితో ఉన్నప్పటికీ ఆ రాత్రి అతడు ఏమీ తినలేదు. తెలియకుండానే జాగరణ, ఉపవాసం, బిల్వపత్ర అర్పణ అన్నీ జరిగాయి. ఆ అజ్ఞాన భక్తికి పరమేశ్వరుడు ప్రసన్నుడై సుస్వరుడికి మోక్షాన్ని ప్రసాదించాడు. అదే పుణ్యఫలంతో అతడు తదుపరి జన్మలో చిత్రబాణుడిగా జన్మించాడు. శివభక్తిలో నిలిచాడు. అందుకే మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ, బిల్వపత్రాలతో పూజ, శివలింగ అభిషేకం చేసేవారికి పాపనాశనం, ఐశ్వర్యం, శాంతి, చివరికి మోక్ష మార్గం కూడా లభిస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఓం నమః శివాయ. హరహర మహాదేవ. మిత్రులారా, ఇది మన శివరాత్రి యొక్క ప్రత్యేక వ్రత కథ. ఈ శివరాత్రికి ఆ పరమేశ్వరుడు మన అందరికీ దర్శనం ఇవ్వాలని కోరుకుంటూ మీ పుష్ప ఆర్వి. ఫ్రెండ్స్, ఈ టాపిక్ నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన శివరాత్రి యొక్క పూజా విధానం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓం నమః శివాయ.